వెల్కమ్ బ్యాక్. ఉగ్రదాడిని ఖండిస్తూ హైదరాబాద్ లో ట్యాంక్ బండ్పై బీజేపీ నిరసన చేపట్టింది. జాతీయ జెండాలతో బీజేపీ నేతలు ర్యాలీ నిర్వహించారు. ఉగ్రదాడి మృతులకు నివాళులర్పించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ నేతలు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్టికల్ రద్దు చేయబడిన తర్వాత స్వేచ్ఛ స్వతంత్రాలతో ఊపిరి తీసుకొని అభివృద్ధి జరుగుతున్నటువంటి ఆ ప్రాంతం మీద కన్నుగుట్టి ఆ దేశంలో పాకిస్తాన్ లో అన్నం పెట్టలేని ఆ ప్రభుత్వాలు, శాంతి భద్రతలు మెయింటైన్ చేయలేని ఆ ప్రభుత్వాలు ఇవాళ భారతదేశాన్ని అస్థిరపరిచినటువంటి నీచమైన నికృష్టమైన ఇంట్లో భాగమే ఇవాళ మన ఆర్మీ డ్రెస్ లో వచ్చి ఇవాళ హిందువుల ముస్లింలా అని చెప్పి మరి ఏరుకొని మన మా బిడ్డల రక్తాన్ని కల చూసినటువంటి దుర్మార్గుల అంతమే మన భారత నిజమైన భావిస్తా ఉన్నాం. ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ దుర్మార్గాన్ని ఖండిస్తా ఉన్నాయి. టెర్రరిజం ఎక్కడ ఉన్నా కూడా ఇది అంతం జరగవలసిందే. కాబట్టి మోడీ గారి నాయకత్వంలో 10-11 సంవత్సరాలుగా భారత జాతి టెర్రరిస్ట్ అటాకులు లేకుండా, బాంబుల మోతలు లేకుండా, తుపాకుల మోతలు లేకుండా వాళ్ళ ముందుకు పోతున్న తరుణంలో మరోసారి ఇలాంటి దుర్మార్గమైన చర్య చేపట్టింది. తప్పకుండా దానికి మూల్యం చెల్లించక తప్పదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఈ పిరికి పండుగ చర్యను సంపూర్ణంగా ఖండిస్తా ఉన్నాం. ఆ రకంగా దొంగ దెబ్బతీస్తున్నటువంటి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఇక్కడ మా ప్రభుత్వము నిజంగా మా యొక్క పర్యాటకులు లక్షల సంఖ్యలో ఇవాళ కాశ్మీర్ యొక్క ఆ సుందరమైన ప్రాంతాన్ని ఆస్వాదించడానికి కుటుంబాలు తరలి వెళ్తూ ఉంటే సహించలేకపోతున్నది పాకిస్తాన్. కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అని చెప్పి భారత ప్రజలు వాళ్ళు గుర్తించి ఆ రకంగా కాశ్మీర్ ఒక పర్యాటక కేంద్రంగానే కాకుండా కాశ్మీర్ యొక్క సంస్కృతిని కాపాడే రీతిలో మోదీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ అభివృద్ధి దాన్ని సహించలేక దొంగ దెబ్బతీసినటువంటి ఈ పాకిస్తాన్ను సభ్య సమాజము మొత్తం దేశవ్యాప్తంగా కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు వాళ్ళు ఖండిస్తా ఉన్నారు. నిన్న జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ప్రాంతంలో వెళ్ళినటువంటి పర్యాటకుల పైన పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేసి విచక్షణారహితంగా మరి ఒక వర్గం వారిని మతం పేరుతో విభజించి వాళ్ళని విడదీసి మరి ఒక వర్గం వారిపైనే ఉగ్రవాదులు దాడి చేయడం ఏదైతున్నదో ఇది పూర్తిగా ఈరోజు ప్రపంచమంతా ఖండిస్తా ఉంది. సభ్య సమాజం అంతా కూడా ఈరోజు ఖండిస్తా ఉన్నది. పాకిస్తాన్ గత అనేక రోజులుగా తమ దేశంలో జరుగుతున్నటువంటి అంతర్గత వ్యవహారాలను సరిదిద్దుకోలేటువంటి అసమర్థమైనటువంటి నాయకత్వము. భారతీయ జనతా పార్టీ ముందుకెళ్ళింది. కాశ్మీర్లో ఉన్న కాశ్మీరీయులు కూడా ఈ 370 తీసేయాలి, మా కాశ్మీర్ డెవలప్మెంట్ కావాలి, ఆ డెవలప్మెంటు భారతీయ జనతా పార్టీ వల్లనే అని వాళ్ళు కూడా నమ్ముకున్నారు. ఇవాళ మనం చూస్తే కాశ్మీర్ ఒక స్వర్గం. ఆ విధంగా కేంద్ర గవర్నమెంట్ మంచిగా నిధులు ఇచ్చి డెవలప్మెంట్ చేసిన రోడ్లు కానీ ఆ మొత్తం టూరిజం ప్లేసెస్ కానీ పాకిస్తాన్ నుంచి ఈ టెర్రరిస్టులు ఇంకా లోకల్ టెర్రరిస్టులు ఎట్టి పరిస్థితిలో ప్రశాంతం ఈ కాశ్మీర్ ఉండకూడదు ఒక కుట్ర చేసి చాలా వరకు పుల్వామా కానీ ఇప్పుడు పహల్గాం కానీ ఏ విధంగా పహల్గాంలో టూరిస్ట్ పైన AK-47తో దాడి చేసినారు ఇవాళ యావత్ ప్రపంచం చూస్తున్నారు. దాదాపు 27 to 28 మెంబర్స్ వాళ్ళకి చంపేసినారు. ఏ విధంగా వాళ్ళకి చంపినారంటే పేరు అడిగి నువ్వు ఏ ధర్మానికి చెందిన ఉన్నావు ఆ మొత్తం ఐడెంటిఫై చేసి ఆ లేడీస్ని పిల్లల్ని పక్క పెట్టి అన్ని జెంట్స్లకి చంపేసినారు వాళ్ళు. ఘటన
ఇవాళ సిద్ధాంతాలు ఏది లేనటువంటి ఒక టెర్రరిస్ట్ గ్రూపు ఈరోజు మరి కాశ్మీర్ లో జరిగినటువంటి పర్యాటకుల మీద జరిపినటువంటి విచక్షణ రహితంగా జరిపి మరి సాధారణమైనటువంటి పౌరులను చంపేసినటువంటి దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని కోరుకుంటూ ప్రజల యొక్క ప్రాణాలతో చెలగాటం ఆడడం అనేది ఏ సిద్ధాంతం ఏ దేవుడు ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. కాబట్టి ఈరోజు సిద్ధాంతాలు విధి విధానాలు ఒక పౌర సమాజం పట్ల కనీసం ఒక మానవత్వం లేనటువంటి వాళ్ళు ఏ డిమాండ్లకు కూడా వాళ్ళు సరైనటువంటి వ్యక్తులు కాదు. తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. చనిపోయినటువంటి కుటుంబ సభ్యులకు మరి సానుభూతి తెలియజేస్తూ చనిపోయినటువంటి ఆ సోదరి మనలకు వారికి ఆత్మశాంతి కలగాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తాం.